జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోరంట్లప్ప పేర్కొన్నారు. మంగళవారం కర్నూలు జిల్లా ఎమిగనూరు తాలూకా ఏపీడబ్ల్యూజేఎఫ్ విస్తృత స్థాయి సమావేశం పట్నంలోని మక్బూల్ ఫంక్షన్ హాల్లో తాలూకా అధ్యక్షులు కె షబ్బీర్ అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోరంట్లప్ప, జిల్లా కన్వీనర్ నాగేంద్ర మాట్లాడుతూ జర్నలిస్ట్ హక్కుల పరిరక్షణ, జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇచ్చే విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, జర్నలిస్టులకు 5.5 సెంట్లలో ఇంటి స్థలం ఇవ్వాలని జీవో ఉన్నప్పటికీ అమలు చేయడం లేదని, జర్నలిస్ట్ పిల్లలందరికీ ఉచిత విద్య లేదా 50% ఫీజు రాయితీపై అందించాలని, దేశంలో 17 రాష్ట్రాల్లో 60 సంవత్సరాల నుంచి జర్నలిస్టులకు పెన్షన్ 10,000 రూపాయలు అందిస్తుందన్నారు. అలాగే ప్రమాద బీమా ప్రభుత్వమే చెల్లించాలని, ఆరోగ్య బీమా సౌకర్యాన్ని పెంపొందించాలని డిమాండ్ చేశారు. ప్రతి జర్నలిస్ట్ తమ కుటుంబ శ్రేయస్సు కోసం ఈ శ్రమ కార్యం చేయించుకోవాలని తెలిపారు. పట్నంలో ఇతర సంఘాల నుంచి 25 జర్నలిస్టులు ఏపీడబ్ల్యూజేఎఫ్లో చేరారు. యూనియన్ తాలూకా గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర్, దేవేంద్రమూర్తి సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎంపిక చేశారు. నూతన కార్యవర్గం ఎంపిక ఏపీడబ్ల్యూజేఎఫ్ ఎమ్మిగనూరు తాలూకా నూతన కార్యవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ అధ్యక్షులుగా కె షబ్బీర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా యుఎం రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా నాగరాజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా దేవీశంకర్, ఉపాధ్యక్షులుగా వై వెంకటేశ్వర్లు, జిలాన్ బాషా, రాజేష్ గజేంద్ర, సహాయ కార్యదర్శులుగా బంగారు వీరేష్, శంకర్, ప్రసాదరాజు, కోశాధికారిగా రెహమాన్ ఖాదర్బేగ్, గౌరవ సలహాదారులుగా ఖాసిం, గిబ్సన్ రఘునాథ్, న్యాయ సలహాదారులుగా శ్రీనివాసులు, విజయలతో పాటు నందవరం, గొనిగండ్ల మండలాల విలేకరులతో పాటు చోటు కల్పించారు. వీరితో పాటు 11 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఈ నూతన కార్యవర్గ సభ్యులను రాష్ట్ర, జిల్లా నాయకులు కలిసి సన్మానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు దేవేంద్రమూర్తి, చంద్రశేఖర్, జాబ్ అధ్యక్షులు రజాక్ తదితరులు పాల్గొన్నారు. ఆ విధంగా ఉన్నప్పుడు జర్నలిస్టులకు ఎందుకు లేదు? అత్యంత తిరుగుబడు అంటే జర్నలిస్టే. అత్యంత తిరుగుబడు ఒక డిపార్ట్మెంట్తో కాదు, రకరకాల డిపార్ట్మెంట్లు, రకరకాల వ్యక్తులు, రకరకాల సమస్యలతో ముడిపడినటువంటి బ్రెయిన్ ఎవరికైనా ఉందంటే ఒక జర్నలిస్ట్ మాత్రమే ఉంది. అలాంటి జర్నలిస్ట్ మనం ఎందుకు యూనిటీగా లేకపోతున్నాం? కాబట్టి మనకు యూనిటీ అవసరం. యూనిటీ లేకపోతే ఏం చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ రోజు జిల్లాలో, రాష్ట్రంలో ఎన్ని దాడులు జరుగుతున్నాయి? జర్నలిస్టులు ఎంతమందిని కొడుతున్నారు, ఎంతమందిని హింసిస్తున్నారు, ఎంతమందికి బెదిరింపు కాల్స్ చేస్తున్నారు? ఇవన్నీ ఉన్నాయంటే